మేము మధ్యమడుగు నుంచి అండి 3-4 తీసుకుందాం అనుకున్నాం. రెండు తీసుకున్నాం. రేట్లు కుదరలే అని 2 తీసుకున్నాం. దీనికి ₹1,00,000 చెప్పిండ్రు. 70-80 తీసుకున్నాం. పచ్చి పైరు ఒక నెల దూడ ఉంది. 6 ఇస్తుంది అన్నారు. దుడ్డు ఉంది. ఇది దీనికి దూడ లేదు. 1,20 చెప్పారు వాళ్ళు. 1కి తీసుకున్నాం. 70 చెప్పారు. 70 14 లీటర్లు 10 లీటర్లు గ్యారెంటీ అంటారు. దూడ లేదు. దాన పెట్టుకొని పిండుకోమంటారు. ఈ వారం బాగానే ఉన్నాయి రేట్లు. దీనికి 1,20 చెప్పారు. బ్రీడా ముర్రా. ఇది 3rd లాబేషన్. ఇది 4th లాబేషన్. మా దగ్గర ఉన్నాయి. ఎక్కడే మేము ఏరియాకి తీసుకెళ్ళాము. ఇది చూద్దాం ఎరగడ్డ ఎట్లా ఉంటుందా అని వచ్చినాం అనమాట. యూట్యూబ్లో చూసి వచ్చినాం అనమాట. బాగానే ఉన్నాయి కానీ కొంచెం రేట్లు ఎక్కువైనాయి. అన్ననే ఉండి ఇప్పించిండు. ఇవన్నీ ఇప్పించిండు. కొద్దిగా రేట్లు ఎక్కువనే ఉన్నాయి. నెక్స్ట్ ఒక 1 మంత్ ఒక నెల పోతే తక్కువ అవుతా ఉంటారు. ఇప్పుడు కొద్దిగా తక్కువ ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ 2 తీసుకున్నాము. ఇంకా వీటికి కూర్తి ఇంకో 2 తీసుకున్నామని చూస్తున్నాం. మేము ఆంధ్ర నుంచి అండి. ఫస్ట్ టైం కదండి. ఇప్పుడు 10-15 మంది వచ్చాము. వస్తూనే ఉంటాం. సంవత్సరంలో 3-4 సార్లు వస్తుంటాం. గేదెల అవసరాన్ని బట్టి వస్తూ ఉంటాం. మాకు ఎప్పుడు సూడి అవసరం అప్పుడు బాగుంటే రేట్లు అనుకూలంగా ఉంటే ఏదైనా 4-5 గేదెలు తీసుకెళ్తుంటాం. 2 అట్టా. ఈ వారం కొద్దిగా పర్వాలా బాగానే ఉంది. అయితే రేట్లే కొద్దిగా ఎక్కువ చూస్తున్నారు బాగా. గేదెలు బాగానే ఎక్కువ వచ్చినాయి. కొనేవాళ్ళు వచ్చారు. దానితో ఇక రేట్లు కూడా ఎక్కువైపోతున్నాయి. ఈరోజు ప్రస్తుతానికి 2 తీసుకున్నామండి. ఏరే చింతలకుంటలో 2 తీసుకున్నాము. 4 గేదెలు తీసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒక వారం పోయినాక మళ్ళీ వస్తాం. చింతలకుంటలో వచ్చేసి ఒక్కోటి మాకు 1,75,000, ఒకటే 1,65,000 పడింది. అవి పచ్చి గేదెలు. అవి 6.5-6. అంటే ఈయన అంతా జస్ట్ ఒక వారం 5 రోజులు అవుతుంది. ఇంకా కొద్దిగా ఉండాలిగా. ఏదైనా చింతలకుంట ఏంటంటే ఏదైనా మ్యాక్సిమం హైదరాబాద్ వచ్చేది మొత్తం 5 లీటర్లే గ్యారంటీ. ఇక ఆ తర్వాత మన అదృష్టం. 5 లీటర్ల వరకు గ్యారంటీ పెట్టుకోవాలి. ఇది మినీ గేదె కొన్నామండి. 6 నెలలు సూడిది. 1,40,000 పడింది మాకు. చెవటం వచ్చేసి ఆయన 1,80,000 ఎంత చెప్పారు. మేము 1:10 కాంచి అడుక్కుంటూ వచ్చాము. 1:40కి కన్ఫర్మ్ అయింది. సూడి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయించాం. 6-7 మధ్య ఉందన్న డాక్టర్ గారు. స్పెషల్ ఏం లేదు. మినీలో కొద్ది క్రాసింగ్ కలిసింది అంతే. ఒరిజినల్ మినీ కూడా కాదు. అందుకే అంటుంది ఒరిజినల్ మినీ కాదని. మినీలో కొద్ది మొదలు ఏదో క్రాసింగ్ కలిసింది. ఏదో బాడీ ఉంది కత్య. అది మేపుకుంటే ఏదైనా మనం అనుకున్న పాలు ఏదన్నా ఒక పూటకి ఏదైనా ఒక 6-7 రీచ్ అవ్వగలదని అనుకుంటున్నాం. ఇదంతా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. దారిలో చూసాము. దారిలో బాగానే ఉన్నాయి. ఈ వారం కింద వెళ్ళిపోతుంది. ఇంక చాలు. ఇక ఎందుకంటే ఇంకా అంతగా ఇంక లేవు క్వాలిటీలు. ఏదైనా ఉంటే మళ్ళీ ఈసారి పై వారం 2 వారాలు చూసుకొని వస్తాం. ఏ నెలలో ఏముందండి. మ్యాక్సిమం ఇంకొక 1-2 నెలలు పోతే కొద్దిగా ఎండాకాలం సీజన్ అయితే తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సూడికేదలు ఎండాకాలం తక్కువ. పచ్చికేదలు కొద్దిగా ఎండాకాలం రేట్ ఎక్కువగా ఉంటుంది. దాన్ని బట్టి చూసుకొని రావటమే. ఏదైనా మనకేంటంటే మెయిన్ మాకు ఒకటంటే నాకు గేదెను బట్టి 4 ఏళ్ళు అయినా సరే ఇబ్బంది అనుకోను. గేదె బాగుండాలి క్వాలిటీ ఉంటే దాన్ని సీజన్ లేదు సీజన్ లేదు బ్రీడ్ గురించే. ఏదైనా కానీ ముర్రా కానీ జాఫరాబాద్ కానీ క్వాలిటీ గేదె దొరికిద్దనే రావటం. జాఫరాబాదీ బన్నీ ముర్రా క్రాసింగ్లు వచ్చినాయండి. కాకపోతే ఉండేకుంది ఏడ కూడా క్వాలిటీ పడిపోతుంది. అంత అనుకున్న క్వాలిటీ రావట్లా. ఇప్పుడు నేను కనీసం 5-6 సంవత్సరాలు వస్తూ ఉంటా. ఉండేకుంది పడిపోతుంది కానీ అంత క్వాలిటీ రావట్లా. ఏదైనా మంచి క్వాలిటీ పట్టాలంటే ఆల్మోస్ట్ డైరీలో ఉన్నాయి. బాగుండేది ఏదో డైరీ వాడు పెద్ద తీసుకురావట్లేడికి. ఏదో చిన్న ట్రబుల్ ఉంటుంది అప్పనిచ్చి. ఏమండి ఒకటండి కొత్తగా డైరీ ఫామ్ పెట్టాలి అనుకున్న అతను ఆ డైరీలో కొద్దిగా పని అన్నా వచ్చి ఉండాలా. మ్యాక్సిమం అతనికి ఏదన్నా కానీ పచ్చి గేదెలు కొనుక్కోవాలి. సూడి గేదెలు పోకూడదు. కొత్తగా పెట్టి అతను పచ్చి గేదెలు ఏదన్నా ఇప్పుడు హర్యానా నుంచి వస్తున్నాయి కదా లోడ్లు తెచ్చేవాళ్ళు. వాళ్ళ దగ్గర ఏదైనా నమ్మకంగా చూసి తీసుకోవాలా. 3 పూటలు పాలు చూసుకొని తీసుకెళ్ళి పెట్టుకోవాలా, చేసుకోవాలి సొంతంగా. ఆ తర్వాత కార్తీకతో 1 సంవత్సరం ఏదైనా అనుభవం వచ్చిన తర్వాత ఇట్లా ఏదైనా సూడి గేదెలు అట్లా కొనుక్కోవాలి. ఏదో స్టార్టింగ్ సూడి గేదెలు వచ్చారనుకోండి, ఏదైనా 1-2 రొమ్ములు ఏదైనా తగిలి అనుకోండి, ఇక్కడ డైరీ మీద ఆశలు ఎత్తాడు, అయిపోయింది అతను అనుకున్నదంతా కూడా. అంటే దూడలండి ఒకటండి. ఇప్పుడు ఒక్కోళ్ళు ఏంటంటే దూడ పెంచుతామండి, 25-30 దూడ వస్తుంది, 4 సంవత్సరాలు లక్ష అవుతుంది అనుకోవచ్చు. దానికి కష్టం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఉంది. ఈ 5 సంవత్సరాలు మేపాలా చేయాలా, మళ్ళీ నువ్వు సూడి మోపించగలగాల. ఇన్కమ్ ఏముంటుంది అసలు? దాని దూడకి ఏం ఇన్కమ్ వచ్చింది అతనికి? ఇంకా దూడకి ఏం ఇన్కమ్ రాదు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తను చూసుకోవాలి జాగ్రత్తగా. అతను కట్టించుకోవాలి, చేసుకోవాలి. అంతా కొద్దిగా ముందు రిస్క్ కాదంటలా.
అనుభవం ప్రకారం దూడని మేపుకోవచ్చండి. కాదంటే ఏంటంటే మన డైరీలో పాటు వాటిని పక్కన పెట్టుకొని ఏదో తిప్పుకొని మేపుకుంటూ ఉండాలి. అచ్చంగా దూడ మీద అయితే మన బిజినెస్ అయితే పోదు. ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టామంటే ఈఎంఐలు ఎన్ని ఉంటాయి, మరి ఇవన్నీ ఎట్ట కవర్ చేస్తామంటే అట్లా దూడ మీద అయితే ఈఎంఐలు ఇవన్నీ నెట్టలేము. పచ్చి తీసుకోవచ్చండి. సూడేట్లో జాగ్రత్త చూసి తీసుకోవాలి. పచ్చి తీసుకోవాలి, సూడి తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మ్యాక్సిమం ఇప్పుడు ఇది ఉంది, ఇది అదే మనం పచ్చి మీద కొనాలంటే కానీ 180, 190 పెట్టాలా. ఒక 50,000 మార్జిన్ ఉంది. ఈ 4 నెలలు మేపుకుంటే 50 మిగులుతాయి. దీన్ని పాడి మొత్తం మీద చేసినప్పుడు ఒక 70,000 మిగిలితే గొప్ప. అన్ని ఖర్చులు పోయి సంవత్సరానికి అంతగా ఎంత మిగులుతాయి? ఇలా దానాలు ఖర్చులు ఎంత అవుతున్నాయి? 1,40,000 పెట్టి కొన్నామండి. దీని కనీసం 2 నుంచి 3 ఈతలు మేము తాగలిగితే ఆ డబ్బులు గెటాన్ చేసుకోగలుగుతాం. లేదంటే మా బొక్క వచ్చినట్టే వాస్తవం అయితే. 2 ఈతలు 3 ఈతలు తాగాల ఉండాలి. అది ఉండలేదంటే మేము చేతి పడ్డట్టే మా డబ్బులు. దూడలు అంటే అండి ఇప్పుడు డైరీ పవనంగా పుట్టిన 10 దూడలు ఉంటుందని నమ్మకం లేదు. 10 బరిగొట్టి అంటే అందులో ఒక 4-5 జారీ అయితే గొప్ప. ఏదో రైతు పక్షంగా 1 మేపుకునే వాళ్ళు అయితే దూడలు జారీ చేస్తారు. ఈ డైరీలో అవి ఉండవు సరిగ్గా. ఇప్పుడు మన చేతి మీద కాదు, బిహారం తాకాలి. వాళ్ళు పాలు కత్తి వదలక మనం ఏం అనలేము. గట్టికంటే వాడు వెళ్ళిపోతున్నాడు రేత్రి చెప్పా పెట్టకుండా. అది వచ్చిన సమస్య. ఎన్ని బర్రెలు ఎంతని కాదండి, మన దగ్గర ఉన్న కెపాసిటీని బట్టి మనం చేసుకునే ఇంట్రెస్ట్ని బట్టి ఎన్ని అనేది అది ఎవడం చెప్పలేము. ఫస్ట్ ఏదైనా కానీ ఒక 4-5 గేదెలు పెట్టుకొని ముందు స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేసిన తర్వాత దాని యొక్క లాభ నష్టాలను బట్టి చూసుకున్న తర్వాత మీ దాన్ని పెంచుకోండి, చేసుకోండి. ఏదైనా మనం చేసుకున్న దాన్ని బట్టే ఉంటుంది. అంతేకాదు డబ్బు ఉంది కదా ఒక మళ్ళీ పెట్టినా అంతేం అవ్వదు. అనుభవం ఉండాలా. దాంట్లో లాస్ ఏంది లాభం ఏంది చూసుకోవాలా. అనుభవం అంటే ఆల్మోస్ట్ మాకు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 7 సంవత్సరాలు డైరీ ఫామ్ నడుపుతున్నాం. మాకు ఒక అవగాహన ఉంటుంది ఈ గేదెకి ఎంత పెట్టాలి ఏందనేది. దాన్ని బట్టి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు అటు ఇటుగా ఇప్పుడు మేము ఎక్కువే పెట్టచ్చు తక్కువే పెట్టచ్చు మాకైతే అనుకుంటాం మైండ్లో ఇది ఎంత అని. దాన్ని బట్టి పెట్టేయటమే. ఇక్కడ పొజిషన్ బట్టి కూడా రేటుని బట్టి మేము అన్నీ తిరిగామండి. నిన్న మొత్తం ఉన్న డైరీలు మొత్తం తిరిగాను. మ్యాక్సిమం ఆల్మోస్ట్ 10 డైరీలు కూడా తిరిగాను. ఎర్రగడ్డ ఒక అనుకూలం ఏం లేదు, అన్నిసార్లు అనుకూలం, రేటే అనుకూలం. బోకర్ అని ఏముందండి, బోకర్ మరి పెట్టుకున్నప్పుడు మరి మ్యాక్సిమం బోకర్ కూడా దాని మీదే ఆధారపడుతుంది. తన కూడా ఎంతకంత ఉంటుంది. తను కూడా కొద్దిగా మరీ ఆశపోకుండా ఏదన్నా కొద్దిగా చూసుకుంటే తప్పు లేదు. అంతేగాని ఈ బరి పాటు చేసి ఆయన చూసుకున్నట్టు కష్టం. అతని దగ్గరికి మొత్తం కాదు, ఇతను కొద్దిగా బతికుంటా డైరీ ఫామ్ పెట్టిన ఆయన. ఇంకేమైనా వచ్చాడు తినేద్దాం అనుకుని పీకేసాడు అనుకో, ఒకసారి చూస్తాం, రెండోసారి చూడం. సూడికాయలకి అయితే ఈ యొక్క హైదరాబాద్ స్థలంలో ఒక ఎర్రగడ్డ ఫేమస్. ఎర్రగడ్డలో కొద్ది క్వాలిటీగా దొరుకుతున్నాయి. అక్కడ ఇదే రేట్లు కూడా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు హర్యానా బ్రాండ్ పడిపోయింది. రేట్లు ఎక్కడా తక్కువగా లేవు. ఆడ రేట్లు పైన ఉండే బాగానే. అది అక్కడ నుంచి వచ్చి చేసి ఖర్చులు ఇవి ఉండేవి కదా ఇబ్బంది దానికి ఉండవు. ఏడున్నా గేదె క్వాలిటీ కూడా రేటుగానే ఉండవు. అది ఏదన్నా కానీ మేమైతే ఏదన్నా కానీ ఒక 14-15 అయితే అనుకుంటున్నాము 2 పూట్ల మీద. అంతవరకు అనుకున్నాం ఒక 14 కానీ ఇవ్వద్దు అని. ఇక అదంతా మన అదృష్టాన్ని బట్టి ఉంటుంది. అది పర్వాలేదు.